అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. ఈరోజు ఒరిస్సాలోని పూరి జగన్నాథ టెంపుల్లో ఉన్నామా, మన సిద్దిపేటలో ఉన్నామా అన్నంత సంతోషం కలుగుతా ఉంది. ఈ జగన్నాథ రథయాత్ర మన సిద్దిపేటలో ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్నాథుడు అంటే యావత్ జగత్తుకు నాథుడు, అంటే ప్రపంచానికి ప్రభు. సనాతన కాలంలో మరి విష్ణువు యొక్క స్వరూపంలో మనం జగన్నాథుడిని కొలుస్తూ ఉంటాం. అలాంటి జగన్నాథ రథయాత్ర మన సిద్దిపేటలో జరగడం అంటే ఆ జగన్నాథుని యొక్క, ఆ విష్ణు మహాప్రభు యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద, మన సిద్దిపేట మీద ఉంటాయని, ఆ ప్రభు మనందరినీ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన సిద్దిపేట అంటేనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఎన్నో కార్యక్రమాలు, హనుమాన్ దీక్షలకు మొట్టమొదట అన్నదానాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో మన సిద్దిపేట. అమర్నాథ్లో, అదేవిధంగా కేదార్నాథ్లో దక్షిణ భారతదేశం నుంచి లంగర్లు పెట్టి ఆ మంచు కొండల్లో వచ్చే భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది మన సిద్దిపేట. ఇలా మన సిద్దిపేటకు ఎంతో ప్రశస్తత ఉంది. మా సిద్దిపేట వికాస తరంగిణి యొక్క బంధుమిత్రులు, భజన మండలి మిత్రులు కూడా రాష్ట్రంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన వికాస తరంగిణి కూడా పొంది ఉన్నది. అంటే ఒక ఆధ్యాత్మికతకు మన సిద్దిపేట పెట్టింది పేరు. ఎన్నో దేవాలయాలను కూడా అత్యంత అద్భుతంగా మన సిద్దిపేటలో మనం తయారు చేసుకున్నాం. మరి ఈ జగన్నాథ రథయాత్ర ఈసారి ప్రారంభం అవడమే కాదు, ఇది ప్రారంభం. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా గొప్పగా ప్రతి ఏటా కూడా దీన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.